వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ యొక్క టైం టేబుల్ గురించి తెలుసుకుందాం. సో ఆంధ్రప్రదేశ్లో మార్చి 1వ తారీఖు నుంచి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే ప్రారంభమవుతాయి. మార్చి 3వ తారీఖు నుంచి అయితే సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి. సో టైం టేబుల్ ప్రకారం ఏ ఎగ్జామ్ ఎప్పుడు ఉందనేది ఒకసారి చూస్తే, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మార్చి 1వ తారీఖున సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది. అంటే సాంస్క్రిట్ అయితే సాంస్క్రిట్, తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ ఉంటుంది. అదే మనకి 3వ తారీఖున లాంగ్వేజ్ పేపర్ 2 అనేది సెకండ్ ఇయర్ వాళ్ళకు ఉంటుంది, తెలుగు సాంస్క్రిట్ ఉంటుంది. నెక్స్ట్ 4వ తారీఖున మార్చి 4వ తారీఖున ఇంగ్లీష్ పేపర్ 1 ఉంటుంది. మార్చి 5వ తారీఖున సెకండ్ ఇయర్కి ఇంగ్లీష్ పేపర్ 2 ఉంటుంది. మార్చి 6వ తారీఖున ఫస్ట్ ఇయర్కి మ్యాథమెటిక్స్ 1A ఉంటుంది, బాటనీ పేపర్ 1 ఉంటుంది, సివిక్స్ పేపర్ 1 ఉంటుంది. అదే సెకండ్ ఇయర్ వాళ్ళకి మార్చి 7వ తారీఖున మ్యాథమెటిక్స్ పేపర్ 2A ఉంటుంది, బాటనీ పేపర్ 2 ఉంటుంది, సివిక్స్ పేపర్ 2 ఉంటుంది. నెక్స్ట్ మార్చి 8వ తారీఖున ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ పేపర్ 1B ఉంటుంది, జువాలజీ పేపర్ 1 ఉంటుంది, హిస్టరీ పేపర్ 1 ఉంటుంది. సెకండ్ ఇయర్ వాళ్ళకి మార్చి 10వ తారీఖున మ్యాథమెటిక్స్ పేపర్ 2B, జువాలజీ పేపర్ 2, హిస్టరీ పేపర్ 2 ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మార్చి 11వ తారీఖున ఫిజిక్స్ పేపర్ 1 ఉంటుంది, ఎకనామిక్స్ పేపర్ 1 ఉంటుంది. అదే సెకండ్ ఇయర్ వాళ్ళకి మార్చి 12వ తారీఖున ఫిజిక్స్ పేపర్ 2 ఉంటుంది, ఎకనామిక్స్ పేపర్ 2 ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మార్చి 13వ తారీఖున కెమిస్ట్రీ పేపర్ 1 ఉంటుంది, కామర్స్ పేపర్ 1 ఉంటుంది, సోషియాలజీ పేపర్ 1 ఉంటుంది, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ 1 అనేది ఉంటుంది. అదే సెకండ్ ఇయర్ వాళ్ళకి వచ్చేసి మార్చి 15వ తారీఖున కెమిస్ట్రీ పేపర్ 2 ఉంటుంది, కామర్స్ పేపర్ 2 ఉంటుంది, సోషియాలజీ పేపర్ 2 ఉంటుంది, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ 2 అనేది ఉంటుంది. సో అక్కడతో మ్యాక్సిమం రెగ్యులర్ వాళ్ళకి అయిపోతాయి. సో నెక్స్ట్ జనరల్ వాళ్ళకైతే అయిపోతాయి. మండే నుంచి ఇక్కడ మార్చి 17వ తారీఖున మండే రోజైతే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1 ఉంటుంది, లాజిక్ పేపర్ 1 ఉంటుంది, బ్రిడ్జ్ కోడ్ సంబంధించి మ్యాథమెటిక్స్ పేపర్ 1 ఉంటుంది. సో నెక్స్ట్ మార్చి 18వ తారీఖున సెకండ్ ఇయర్ వాళ్ళకి సంబంధించి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2 ఉంటుంది, లాజిక్ పేపర్ 2 ఉంటుంది, బ్రిడ్జ్ కోడ్ సంబంధించి మ్యాథమెటిక్స్ పేపర్ 2 అనేది ఉంటుంది. సో నెక్స్ట్ మార్చి 19వ తారీఖున మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 1 ఉంటుంది, జాగ్రఫీ పేపర్ 1 ఉంటుంది. అదే మార్చి 20వ తారీఖున మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 2 ఉంటుంది, జాగ్రఫీ పేపర్ 2 ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మార్చి 1వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. మరి ఎగ్జామ్స్ కంటే ముందుగా ఈ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పేపర్స్ అయితే ఉంటాయి. ఇది 1వ తారీఖు ఫిబ్రవరిన సాటర్డే రోజు అయితే ఉదయం ఉంటుంది ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఎగ్జామ్ అయితే ఫిబ్రవరి 3వ తారీఖున ఉంటుంది. సో సెకండ్ ఇయర్ వాళ్ళకి సంబంధించి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేవి ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి ఫిబ్రవరి 20వ తారీఖు వరకు ఉంటుంది. సో అదేవిధంగా జనరల్ కోర్సెస్ వాళ్ళకైతే మనకి ఫిబ్రవరి 5 నుంచి 20వ తారీఖు వరకు అయితే ఉంటాయి. సో ఓవరాల్గా మనం చూసుకుంటే మార్చి నెలలో ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి, ఫిబ్రవరి నెలలో ప్రాక్టికల్స్ అయితే జరుగుతాయి. కాబట్టి సమయం చాలా తక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి విద్యార్థులు మీ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేసి మంచి ఫలితాలు తెచ్చుకుంటారని ఆశిస్తూ ఉన్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ బై.